ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవుని వాక్యాన్ని చదివారండి? ఖచ్చితంగా చదవండి, ప్రార్థన చేయండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 59 కీర్తన 1వ వచనం. నా దేవా, నా శత్రు చేతి నుండి నన్ను తప్పించుము. ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువైపోయారు. చాలామందికి శత్రువులు ఎక్కువైపోయారు. ఎందుకు శత్రువులు ఎక్కువైపోయారంటే ఆటోమేటిక్గా దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు ఏదో రకంగా ఎదుగుతున్నావు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, అది చూసి నీ యొక్క బంధువులు స్నేహితులు నీకు శత్రువులుగా మారారు. దేవుడు నిన్ను ఆశ్రయించి మంచి వాహనం ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి వాహనాలు ఇచ్చాడు. దాన్ని బట్టి అనేక మంది నీకు శత్రువులు అయ్యారు. ఇదిగో నీ పిల్లలు చదువుకొని మంచిగా సెటిల్ అయిపోయారు. దాన్ని బట్టి అసూయపడి కొంతమంది శత్రులయ్యారు. అయితే ఈ శత్రువులు ఎప్పుడెప్పుడు నీ నాశనాన్ని కోరుకున్నారు, ఎప్పుడెప్పుడు నీ కుటుంబం పాడవుతుందని కోరుకున్నాడు. కానీ ప్రియులారా, నువ్వు అనుకుంటున్నావు ఈ శత్రువు నుంచి నన్ను ఎవరు కాపాడగలుగుతారు, ఈ యొక్క శత్రువుల బాధ నుంచి నన్ను ఎవరు విడిపించగలుగుతారని. కానీ యేసయ్య ఆయన యొక్క కబంధ హస్తాలతో, ఆయన యొక్క కుడి హస్తంతో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థించాలి, యేసయ్య నా శత్రువుల యొక్క బాధ నుంచి నన్ను తప్పించండి. కాబట్టి ఒకవేళ దైవజనులుగా ఉన్నట్లయితే సేవాపరంగా మీకు ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, ఎంతోమంది మిమ్మల్ని బాధ పెడుతుండొచ్చు. కాబట్టి వారిని క్షమించండి, దేవుని వారికి అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. ఒకవేళ ఉద్యోగం చేసేవారైతే ఆఫీసులో మీకు శత్రువులు ఉండొచ్చు, మీ మీద కుట్రలు పన్నొచ్చు, మిమ్మల్ని అణిచివేయాలని ఎన్నో ప్లాన్లు వేయచ్చు. భయపడకండి, యేసయ్యకి చెప్పండి, మీ సమస్యను చెప్పండి, మీ శత్రుల్ని ఆయన చేతులు అప్పగించండి, ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఎవరైనా కావచ్చు, దేవుడు మీకు తోడుగొండి కాపాడగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి, నీ యొక్క మహిమను ఉంచండి నా ప్రభా. ఈరోజు నా ప్రభా ఎంతోమందినైనా అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారు నాయన, ఐసీ వార్డులో ఉన్నారు నా ప్రభా. అయా ఇప్పుడే వారిని ముట్టన్నా తండ్రి, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక నా ప్రభా. అలాగే అనాథ పిల్లలు మీరు కనికరించండి నా ప్రభా. ఆకలితో అనుమతిస్తున్న వారికి ఆహారం దయించండి నా ప్రభా. ప్రత్యేకించినైనా ఎంతోమంది ఉద్యోగం లేకుండా ఉన్నారయ్యా, బిడ్డలకి నైనా కనికరాన్ని దయించండి, మంచి ఉద్యోగం దయించండి నా ప్రభా. ఎంతోమంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, చక్కటి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.